అందరి పాపముల కొరకై ఏం చేయబడ్డాడండి? యేసు ప్రభువు ఏం చేయబడ్డారు? తల మీద ఏం కట్టబడింది? చేతులకు ఏం కట్టబడి ఏం కొట్టారు? కాళ్ళకు ప్రక్కలో చెప్పండి బల్లెముతో గొడవపడ్డారు అని పాస్టర్ గారు ఆయన చెప్పినప్పుడు వాళ్ళ చర్చిలో ఆమె వింది, వీళ్ళ చర్చిలో ఈమె విన్నారు. విని వారు యేసు ప్రభువుని దేవుడిగా ఎరిగారు. ఉదయకాల సమయంలో ఇంకా ఎవరైనా సరే నిన్న పేపర్లో ఒక వార్త విన్నా, చదివా. 6 హైదరాబాద్లో షాపింగ్ చేసుకొని వస్తున్నారు. వాళ్ళు గుత్తి అనే ఊరి దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఇటు అనంతపురం గుత్తి ఆ ప్రాంతంలో వాళ్ళు వెళ్తున్న కారు డివైడర్ గుద్దుకొని ఎగిరి అవతల పడింది. పడిన తర్వాత అక్కడితో అయిపోవాలా, ఒక లారీ వచ్చి ఆ కారు మీద వెళ్ళిపోయింది. ఎంతమంది? ఆన్ ద స్పాట్, అక్కడే చనిపోయారు. ఎవరు ఊహించారా? ఆ కారులో ఉన్న 6 ఊహించారా? చెప్పండి. యేసు ప్రభువు నీ పాపముల కొరకై చనిపోయాడు. చూశాం, యేసు ప్రభువు శిలువలో నీ కొరకు చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డారు. 3వ దినమున తిరిగి లేచారు. తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరండి. ఓన్లీ వన్ మ్యాన్. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? యేసు ప్రభువు. ఈ వార్తలు ఎవరు విన్నారు? మార్టిన్ అండ్ గ్రేషియా వారి చర్చిలో విన్న తర్వాత వారు యేసు ప్రభువుని అంగీకరించారు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఈ మీరు తెలుసుకున్న సువార్తను లేకపోతే ఈ వార్తను యేసు ప్రభువు ఏమన్నారంటే 10 అయితే నాకు కాషన్ పడింది. అందుకని వాళ్ళు ఎక్కువ నాకు మర్చిపోతారు. ఏం చెప్తున్నారు? ఏదో చెప్తున్నారు. వీరిద్దరు కూడా ఆ స్థలంలో చర్చిలో యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఏ మాటలైతే మీరు యేసు ప్రభువు ద్వారా విన్నారో, యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది సువార్త మాట. ఏట సువార్త? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన మానవుల పాపముల కొరకై శిలువలో చనిపోయారు. ఆయన సమాధి చేయబడ్డారు, తిరిగి లేచాడు అని ఈ వార్త చెబుతారని గత 4 రోజుల నుంచి మేము కూడా బీబీఎస్ ప్రచారం చేస్తూ వచ్చాం. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు, ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు.